మావాడు చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే విచారం అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం ఈనాడు రాసుకొచ్చింది. జగన్ పన్నాగం పారలేదు. ఏదైతే 14,165 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలనుకోవడం పన్నాగం, వాళ్ళ నోటికి ముద్ద ఇవ్వాలనుకోవడం పన్నాగం. అదేమన్నా ఫ్రెష్ పథకాల, పాత పథకాలే కొనసాగింపు. లేట్ చేశారు ఖచ్చితంగా, ఎందుకంటే మార్చికి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవుతుంది, ఆ తర్వాత డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి ముందే బటన్లు ఎందుకు నొక్కారు అంటే ఎన్నికల షెడ్యూల్లో బటన్ నొక్కకపోతే ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఇవ్వడానికి వీలు కుదరదు. సరే, అది కూడా అనైతికం అనుకుందాం, తప్పే లేదు, అనుకోవడంలో కూడా హక్కు ఉంది. బట్ మరి చంద్రబాబు గారు కిందసారి ఎట్లా ఇచ్చారు? అన్నదాత పేరుతో, అన్నదాత సుఖీభవ పేరుతో రుణమాఫీ, అట్లాగే ఏదైతే పసుపు కుంకుమ కింద డబ్బులు ఎట్లా ఇవ్వగలిగారు, చిట్ట చివరిలో ఎట్లా ఇవ్వగలిగారు? అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదే. అప్పుడు ఇక మహిళలందరూ సంతోషంతో పండగ చేసుకున్నారు, చంద్రబాబే మా దేవుడు, మా అన్నయ్య, మా మావయ్య అనుకుంటున్నారంటూ వార్తలు రాసుకొచ్చింది ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు అదే మహిళలకి 18,500 రూపాయలు ఇచ్చే చేయూత, 15,000 రూపాయలు ఇచ్చే ఈబీసీ నేస్తం, ఆసరా, దాని కింద వచ్చేటటువంటి 15,000 రూపాయల డబ్బులు, ఇట్లాగ లెక్కలేసుకుంటే 1,000 రూపాయల డబ్బులు పడేటటువంటి సందర్భంలో అది పన్నాగం అయ్యింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్ళు చేస్తే శృంగారం, వీళ్ళు చేస్తే విచారం కావడమే ఇప్పుడు జర్నలిజానికి పట్టిన అతిపెద్ద చీడ.